కామం. కామం అంటే ఇక్కడ ఏదో సెక్స్ అది అని కాదమ్మా. కామం అంటే మనకి ఇంద్రియాలకు కావాల్సిన దాన్ని ఏమంటారు ప్లెజర్స్ అనుకోండి. అవి ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం, అది కామమే. కామం అంటే అక్కడ ఏదో సెక్స్ అని కాదు, అంటే అది మంచి భోజనం చేస్తున్నాం, అది కామం. అది అది మనకి ఏంటంటే మన పంచేంద్రియాలకి అవి కావాలి. అవి లేకపోతే అది ఆ జీవితము అది జీవితంలాగా ఉండదు, నిస్సారమైన జీవితం అయిపోతుంది. అర్థము కామము, ఆ తర్వాత ధర్మము. ఆ ధర్మం అనేది మూడోది, అది దట్ ఇస్ ఎ క్రిటికల్ థింగ్. ఆ ధర్మం ప్రకారము నువ్వు డబ్బు సంపాదించు, ధర్మం ప్రకారం అర్థాన్ని ఆర్జించు, ధర్మం ప్రకారం కామాన్ని ఆస్వాదించు. ఈ విధంగా ధర్మం, అట్లాగే ధర్మరక్షణ, ఇవన్నీ అందులో ఈ మూడు చేస్తూ. ఆ ధర్మం అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, పంచ రుణాలని చెప్పాను కదమ్మా. ఆ పంచ రుణాలు నిర్వర్తిస్తే ధర్మం చేసినట్టు. అంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, వ్యక్తిగా, జీవిగా. సో ఆ ధర్మం అది చేస్తే అప్పుడు నీకు మోక్ష సాధన అవుతుంది. మోక్షం అంటే ఏంటి, మళ్ళీ కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. మోక్షం అంటే జన్మరాహిత్యం. అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి మనము బయటికి వచ్చి పరమాత్మలో కలవటం. అంటే మనము పరమాత్మలో ఒక అంశే కదా.